నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నియమావళి అమలుపై వెలగపూడిలో రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మీనా సిఎస్ జవహర్ రెడ్డి. ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికపై మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ముగ్గురు ప్రజలకు 2014లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్. అనకాపల్లిలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శుభ సూచకమని స్పష్టం. కేజీహెచ్ అవుట్ గేట్ ఎదురుగా ఎత్తైన డివైడర్ వేయడంపై మండిపడిన స్థానికులు, కేజీహెచ్ రోగులు. ఎత్తైన డివైడర్ వేయటం వలన మందులు కొనుక్కోటానికి కేజీహెచ్ రోగులు రోడ్డుపై చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన. జీవీఎంసీ అధికారులు డివైడర్ ని తొలగించి పుణ్యం కట్టుకోవాలని విజ్ఞప్తి. ప్రధాన రాజకీయ పార్టీలు కొప్పుల వెలమలకు అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరదేశీ నాయుడు. తమ కులానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తే వారికే ఓట్లు వేసి గెలిపిస్తామని వెల్లడి. రాష్ట్రంలో రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శుల్ని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నింటిలో ప్రజా ప్రతినిధులకి సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకి సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు.
ఏ ముఖం పెట్టుకుని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గురు నేతలు 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మళ్లీ కలిసి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టేజ్ పై 2024లో ప్రత్యక్షమయ్యారని ఎద్దేవా చేశారు. పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్లీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు, ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు వారు చెప్పాలని అన్నారు. 2014లో 600 హామీలిచ్చి ఎన్ని అమలు చేశారు? అర్హులందరికీ స్థలాలిచ్చి ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజ్ మీదకు వచ్చారని అన్నారు. ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇది దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదో 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొనతాల రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకుడు మోడీ, పరిపాలన దక్షకుడు చంద్రబాబు నాయుడు, యువతరాన్ని ఉరకలు వేయించే యువ నాయకుడు పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనకపడిందని దుయ్యపట్టారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలివేసి దోపిడీలకు, దౌర్జన్యాలకు వైసీపీ నాయకులు తెరతీశారని మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు చాలా మంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రాష్ట్రంలో మరి పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లోనే అతి ముఖ్యమైనటువంటి దేశంగా రూపొందించినటువంటి ప్రధాని, వీళ్ళందరినీ కలిపినటువంటి ఉత్సాహవంతుడైనటువంటి నవతరానికి నాయకుడిగా రూపొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిస్తే మనకి ఏమైనా లోటు ఉంటుందో చెప్పండి. ఈరోజు మంచి పరిణామం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా దిగజార్చిందంటే ₹1 కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు, వ్యవసాయాలు లేవు, అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఒక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే నైతిక హక్కే పూర్తిగా కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు సారా నిషేధం పూర్తిగా చేస్తా అన్నారు. మరి సారా నిషేధం ఎందుకు చేయలేదు? సారా నిషేధం చేశాక నువ్వు ఓటు అడుగు, ఎవరికి అభ్యంతరం లేదు. నిషేధం చేయకపోతే ఓటు అడగదని చెప్పాడు. అది గుర్తు పెట్టుకొని ఓటు అడగడం మానేయాలి. అదేవిధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉన్నారు.
ఈరోజు ఒక్క ఉద్యోగాలు ఇచ్చారండి. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6,000 ఉపాధ్యాయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవానికి మనకు 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అందువల్ల నువ్వు ఉద్యోగాలు భర్తీ చేశాక ఇప్పుడు ఓటు అడుగు. అంతవరకు ఓటు అడిగే హక్కు నువ్వు కోల్పోయావు. అదేవిధంగా మన ప్రభుత్వ సంస్థల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అది ఖాళీలు నింపే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ లక్షలాది ఉద్యోగాలు కూడా నింపాలి. అప్పుడు నువ్వు ఓటు అడుగు. ప్రతి ఏడాది జనవరినే జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఈ ఒక్క ఏడాది ఇచ్చారు తప్పితే ఏ ఏడాది 4 సంవత్సరాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఈరోజు చూస్తాను నేను ఏపీపీఎస్సీలో ఎంత అవినీతి జరుగుతుందో అందులో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చాలా తప్పుడు తడకలతో వారికి కావాల్సిన వాళ్ళనే ఎంపిక చేసుకొని వాళ్ళ కార్యకర్తలను ఏపీపీఎస్సీ బోర్డులో పెట్టి అరాచకాలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర సంజీవినిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ హాస్పిటల్ రోగులకు జీవీఎంసీ విశాఖ ట్రాఫిక్ పోలీసులు కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెట్టారు. కేజీహెచ్కి వచ్చే రోగులు వారి బంధువులు సులువుగా రోడ్డు దాటి వెళ్లి వారికి కావాల్సిన అత్యవసర వస్తువులు, మందులు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు తరచూ రోడ్డు దాటుకుంటూ వెళ్లే అవుట్ గేట్ ఎదురుగా ఉన్న రోడ్డును ఎత్తైన డివైడర్తో మూసివేశారు. ఈ దెబ్బకు అసలే ఆరోగ్య సమస్యలతో కేజీహెచ్కు వచ్చే రోగులు ఇదెక్కడ సమస్య దేవుడా అంటూ ఉసూరున చుట్టూ తిరిగి మందులు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేయడానికి వెలక తప్పటం లేదు. ఓ పక్క రోగాలతో బాధపడి వస్తున్న తమకు అదనంగా ఈ రోడ్డు డివైడర్స్ సమస్య జటిలంగా మారిందని అవుట్ గేట్ ఎదురుగా మనుషులు రోడ్డు దాటే విధంగా కాస్త డివైడర్ను జరిపి సంబంధిత అధికారులు పుణ్యం కట్టుకోవాలని స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు అధికారుల్ని కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా జీటీపీఎల్ ఛానల్ తో వారు మాట్లాడుతూ తక్షణమే ఈ విషయంపై జీవీఎంసీ అధికారులు, నగర ట్రాఫిక్ విభాగం పోలీసు అధికారులు దృష్టి సారించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది అక్కడ చెప్తే ఇక్కడ కేజెస్ ట్రాఫిక్ బయటకు రావడానికి ఇబ్బంది. అప్పుడు 2 ఆల్ చేస్తారు. देखो दूर करो. నా పేరు ఉమామహేశ్వరి అండి. కొంచెం డివైడర్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మాలాటోళ్ళకి పెద్దవాళ్ళం అండి, మేము మోకాళ్ళ నొప్పులండి మాకు. దాటి నుంచి ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. మా ఎంత దయ ఉంచి కొంచెం అక్కడ చిన్న హెల్ప్ చేస్తాయండి. ఒక డివైడర్ కొంచెం ఒకటైనా కొంచెం తీస్తాయండి. మాకు వెళ్ళడానికి రావడానికి మాకు ఇబ్బంది ఉండదండి. మేము అదే కోరుకున్నాను. నమస్తే అండి, నా పేరు మణికుమార్ అండి. ఇక్కడ కేజీహెచ్ దగ్గర కేజీహెచ్ గేట్ ఎదుర్కొంటా ఉన్న డివైడర్ కొంచెం తీయగలిస్తే జనానికి వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అది కొంచెం చిన్న డివైడర్, చిన్న సైజ్ పెట్టిస్తే, లేకపోతే ఒక డివైడర్ గ్యాప్ ఇచ్చినా చాలు. దయించి కొంచెం పని చేయించండి. ఇది తొలగించాలని జీవీఎంసీకి కూడా మేము విన్నపం చేయాలనుకుంటున్నాము. దయచేసి మీ తరపు నుంచి అది చేస్తే ఇంకా మాకు ఇబ్బందిగా లేకుండా ఉంటుంది. చాలా మంది పడిపోయారు కూడా, అందుకని అక్కడ కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం ఫ్రీగా మనుషులు వెళ్ళడానికి, కేజెచ్లో వాళ్ళు ఇక్కడికి రావడానికైనా, ఇక్కడ నుంచి అవతల వాళ్ళకి వెళ్ళడానికైనా యూటర్న్ చేసుకుని వెళ్ళవలసి వస్తుంది. ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. పేషెంట్ కూడా, నడవలేని పేషెంట్ కూడా అక్కడ స్టిక్ పట్టుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ కూడా ఉంటుంది, బళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకే కొంచెం అది కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనేసి చాలా మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రిక్వెస్ట్ ఒక్కటే కొంచెం చేస్తారని. చాలా మంది పెద్దవాళ్ళు మందులు తీసుకోవడానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక 2-3 టైమ్స్ చాలా మంది కూడా పడిపోయారు, అది మేము చూసాము. కొంచెం ఆ డివైడర్
అదే చిన్న గ్యాప్ ఇస్తే రావటానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని. కేజీహెచ్ అవుట్ సైడ్ దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ డివైడర్లు చాలా పెద్దవైపోయాయండి. అది దాటి చాలామంది ముసలి ఆటోలు వాళ్ళు పడిపోతున్నారండి. కావున జీవీఎంసీ వారు ఈ దయించి మా వంతు దయించి మాకు కొంచెం చిన్నగా చేస్తారని మేము మనవి చేసుకుంటున్నామండి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం పార్లమెంటు స్థానాలను కొప్పుల వెలమలకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి పరదేశి నాయుడు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 28 లక్షల కొప్పుల వెలమ కులస్తులు ఉన్నారని, ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు 20 లక్షలకు పైగా కొప్పుల వెలమ కులస్తులు ఉన్నారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరం, మాడుగుల నియోజకవర్గంలో అత్యధిక కొప్పుల వెలమ సామాజిక వర్గం ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర బీసీ కులాలలో 2వ అతిపెద్ద కులం కొప్పుల వెలమ అని అనకాపల్లిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూటములు టికెట్లు ఇవ్వాలని గతంలో అనకాపల్లి పార్లమెంట్లో చింతకాయల అయ్యన్న పాత్రుడు, సబ్బం హరి ప్రాతినిధ్యం వహించారని తెలియజేశారు. విజయనగరంలో ప్రతిపక్ష కూటమి ప్రధాన రాజకీయ పక్షాలు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా కొప్పుల వెలమ సంఘం అధ్యక్షులు బొత్స వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు సీరా సత్యనారాయణ, అసోసియేటెడ్ అధ్యక్షులు దొగ్గ దేముడు, రాష్ట్ర సంఘ నాయకులు గునుపూరు రామారావు మరియు మేలాపు శ్రీహరి నాయుడు పాల్గొన్నారు. నా పేరు కిలపర్తి పరదేశి నాయుడు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో ఒకటి ఎస్సీకి వెళ్ళిపోయింది. నా పేరు కిలపర్తి పరదేశి నాయుడు, స్టేట్ కొప్పల వెలమ అధ్యక్షుడు నేను. ఈ కార్యక్రమం అంటే ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో మొత్తం 3 జిల్లాల్లో కూడా కొప్పల వెలమల్ని అధికార పక్షము, ప్రతిపక్షము రెండూ కూడా విస్మరిస్తున్నాయి. దానికి గల కారణాలు మాకు అంతు చెక్కటం లేదు. ఈ విస్మరించడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఒక నియోజకవర్గాన్నే అధికార పక్షం ఇస్తూ ప్రతిపక్షం కొప్పల వెలమలకు అసలు స్థానమే కల్పించలేదు. కాబట్టి నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాగో స్థానం కల్పించలేదు కాబట్టి కనీసం పార్లమెంట్నైనా కొప్పల వెలమలకు కేటాయించి దాన్ని పార్లమెంట్ని కొప్పల వెలమకు కేటాయించడం ద్వారా కొప్పల వెలమలకి న్యాయం చేసేటట్టు అవుతుందని ఈ పత్రికా ముఖంగా ప్రతిపక్షానికి తెలియపరుస్తూ, మరి అధికార పక్షం కూడా మరి ఇక్కడ అనకాపల్లికి వచ్చేసరికి 15 లక్షల జనాభా కలిగిన పార్లమెంటు పరిధిలో 5 లక్షల వరకు కొప్పల వెలమలు ఉన్నారు. అయినా కూడా కొప్పల వెలమలకి ఆ పార్లమెంటు స్థానము కేటాయించాలని, మరియు ఇంతకుముందు కూడా ఆ పార్లమెంటు స్థానాన్ని అయ్యన్న పాత్రుడు గారు కానీ, సబ్బహరి గారు కానీ కొప్పల వెలమలే దాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా అదే స్థానాన్ని కొప్పల వెలమలకు కేటాయించాలని, విజయనగరం ముఖ్యంగా అనకాపల్లి ఈ 2 స్థానాలు కూడా కొప్పల వెలమలకు కేటాయించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వని కారణంగా కనీసం వీటినైనా భర్తీ చేసి మా కులానికి న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియాకు అభినందనలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షులు మా ఆవేదనని తెలియజేశారు. ఆ ఆవేదనతో పాటు మా ఆవేదన ఏమిటి అనే విషయానికి వస్తే, ఈరోజు ఈ 3 జిల్లాల్లోనూ కొప్పల వెలమలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆ ప్రాధాన్యతని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారనే భావనతోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నా పేరు బొత్స వరప్రసాదరావు, విజయనగరం జిల్లా కొప్పల వెలమ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు మరియు గౌరవ అధ్యక్షులు సేదని మీకు తెలియజేస్తూ, ఈ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లలోనూ ప్రతి సెగ్మెంట్లో కూడా
మాకు అన్యాయం చేసినప్పటికీ మేము ఏ రకంగా మమ్మల్ని సాటిస్ఫై చేయాలన్నా మమ్మల్ని సంతోష పెట్టాలంటే ఒకే ఒక కార్యక్రమం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గము కొప్పలవెలమలకు కానీ ఇచ్చినట్లయితే మేము తప్పనిసరిగా మా కొప్పలవెలమలందరూ ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి మాకు ఇస్తుందో వాళ్ళకి మేము ప్రాధాన్యతనిస్తూ యావత్ కొప్పలవెలమలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దక్షిణంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమైనప్పటికీ ఓటింగ్ శాతం పెంచి మెజారిటీని తెచ్చుకునేలా పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. తనతో పాటు బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా అందజేసుకోవాలని తెలిపారు. అసీలమెట్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం 33, 34, 35, 36, 39 వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులు, బూత్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను వారు గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి వారికి పలు సూచనలు చేస్తూ లీడర్షిప్ శక్తిని పెంచాలని, తటస్థంగా ఉన్న వారి ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడాలని తెలిపారు. దక్షిణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అందించామని తెలిపారు. సూపర్ పాలన ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. విశాఖ 32వ వార్డు కృష్ణా గార్డెన్స్ లో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా ప్రజారోగ్యంతో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కార్పొరేటర్ కందుల నాగరాజు, జీవీఎంసీ అధికారులు ఆటలాడుకుంటున్నారని, తక్షణమే డ్రైనేజీ సమస్య పరిష్కరించకపోతే కార్పొరేటర్ కార్యాలయానికి ముట్టడిస్తామని సిపిఎం పార్టీ కార్యదర్శి సుబ్బారావు హెచ్చరించారు. ఈ సందర్భంగా వార్డులోని పొంగిపొర్లుతున్న డ్రైనేజీల వద్ద స్థానిక మహిళలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం సుబ్బారావు స్థానిక మహిళా డ్రైనేజీ సమస్యలపై మాట్లాడారు. ఎమ్మెల్యే వార్డు కార్పొరేటర్ పట్టించుకోపోవడం సిగ్గు. సమస్య పరిష్కారం అయిపోతే రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. అధికారులు వెంటనే నిద్ర లేవాలి. జీవీఎంసీ అధికారులు వెంటనే నిద్ర లేవాలి. ఎక్కడ సచివాలయ సిబ్బంది ఎక్కడ జీవీఎంసీ అధికారులు నా భాగమని నినాదం ఇవ్వడం కాదు, ఇక్కడ సమస్య పరిష్కారం చేయాలి. పరిసరాల శుభ్రత, ఆరోగ్యానికి భద్రత అని చెప్పడం కాదు, సమస్య పరిష్కారం చేయాలి. కందుల నాగరాజు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి. వార్డు కార్పొరేటర్ అయినా కందుల నాగరాజు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి. కందుల నాగరాజు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి. కందుల నాగరాజు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి. జనసేనానికి చెప్పుకుని కందుల నాగరాజు గారు వచ్చి సమస్యలను పరిష్కారం చేయాలి. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడద్దు. నా పేరు సుబ్బారావు, సిఐటి సెక్రటరీ. ఈరోజు కృష్ణా గార్డెన్లో ఈరోజు నిరసన అనేది తెలుపుతున్నాము. ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం, మంచినీళ్ళలో పురుగులు ఉన్నాయా అనేకమని మేము చూస్తున్నామని చెప్పేసి జీవీఎంసీ అధికారులు చెప్తారు. ప్రజల ఆరోగ్యాల కోసమే పనిచేస్తున్నా ఉన్నారు. కానీ కృష్ణా గార్డెన్లో ప్రజల ఆరోగ్యాల కోసం దాదాపు 2 నెలలైనా పట్టించుకోలేకపోవడం చాలా దుర్మార్గం, చాలా సిగ్గుచేటు అనేది జీవీఎంసీ అధికారులు తల దించుకోవాలని చెప్పదలుచుకున్నాం. ఇంటి పన్ను, చెత్త పన్ను వచ్చి అడగడం కాదు, కానీ ప్రజల ఆరోగ్యాలు ఎలాగున్నాయి ఏంటి అనేది ఇంటింటికి వెళ్ళి తెలుసుకోవాలి, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు జీవీఎంసీ అధికారులు లేరు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ ఏరియా పర్యటనకు చెప్తప్పుడు చేస్తామలే అని చెప్పారు. ఈ రోజుకి పరిష్కారం కాలేదు. మరి గణేష్ కుమార్ గారు ఉన్నారా లేరా అనేది చెప్పాలి. అలాగే ఈ వార్డు కార్పొరేటర్కి జైన్ గారికి చెప్పాం, అతను బండి వేసుకొని తిరిగి సమస్యలకు పరిష్కారం చేయలేదు. ఎక్కడ డబ్బులు వస్తాయి ఏంటి, గజానికి 1000 రూపాయలు ఇవ్వండి అని పరిస్థితి అడుగుతున్నాడు. కానివ్వండి, సమస్య ఈ రోజుకి పరిష్కారం కాలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాడు జైను. అందుకనే ఒక పక్క నుండి వాసుపల్లి పక్క నుండి వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోలేని నాయకుడు ఒక నాయకుడు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈ వార్డుకి కానీ తిరిగినట్టయితే, ఈ వార్డుకి వచ్చినట్టయితే మటుకు ఈ ఏరియాకి తిరిగినట్టయితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా సమస్య పరిష్కారం చేయకపోతే తరిమి కొడతాం అనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం. వైసీపీ అధికారులారా, మీకు ఇదే నాంది. ఎందుకంటే మా సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పటికీ కూడా జ్వరాలతోని, జబ్బులతోని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఓ పక్క నుండి. అయినా ఈ రోజుకి సమస్య పరిష్కారం చేయకపోవడం చాలా సిగ్గుచేటు అనేసి తెలియపరుస్తున్నాం. నా పేరు నొడగల అమ్మాజీ అండి. చాలా రోజులు బట్టి బాధలు పడుతున్నామండి. అందరికీ చెప్పామండి, ఎవ్వరూ పట్టించుకోలేదండి.
అదేండి మా సమస్య. కందుల నాగరాజు అండి ఈ వార్డు కందుల నాగరాజు గారికి వెళ్ళి అందరూ చెప్పామండి. అతను ఇక్కడికి వచ్చారు, చూశారు, అలాగేనమ్మా చేస్తామని అన్నారు. మరేం పట్టించుకోలేదండి. సచివాలయం కూడా వెళ్ళామండి. ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఈ బాధ మేము పడుతున్నామండి. పొంగిపోవడం, సిమెంట్ వేసుకోవడం, అలాగే ఇళ్ళకి కూడా వచ్చేస్తుందండి. చాలా బాధలు పడుతున్నాం. ఇది ఎవరు మరి ఇచ్చేస్తారో చెయ్యాలి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవీరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకరధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నియమావళి అమలుపై వెలగపూడిలో రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మీనా సిఎస్ జవహర్ రెడ్డి. ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశం. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికపై మండిపడ్డ వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ ముగ్గురు ప్రజలకు 2014లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్. అనకాపల్లిలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన జనసేన ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శుభ సూచకమని స్పష్టం. కేజీహెచ్ అవుట్ గేట్ ఎదురుగా ఎత్తైన డివైడర్ వేయడంపై మండిపడిన స్థానికులు, కేజీహెచ్ రోగులు. ఎత్తైన డివైడర్ వేయటం వలన మందులు కొనుక్కోటానికి కేజీహెచ్ రోగులు రోడ్డుపై చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన. జీవీఎంసీ అధికారులు డివైడర్ ని తొలగించి పుణ్యం కట్టుకోవాలని విజ్ఞప్తి. ప్రధాన రాజకీయ పార్టీలు కొప్పుల వెలమలకు, అనకాపల్లి, విజయనగరం ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పరదేశీ నాయుడు. తమ కులానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తే వారికే ఓట్లు వేసి గెలిపిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.